హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ మసాలా వడ. ఇక్కడ మా క్లైమేట్ చాలా బాగుందండి, చల్లటి గాలి, వర్షం. సో ఇలాంటి క్లైమేట్లో మనకి వేడివేడిగా క్రిస్పీగా కారంగా ఏదైనా తినాలనిపిస్తే మాత్రం ఇది ట్రై చేయండి. నేను 1 hour ముందు శనగపప్పు నానబెట్టుకున్నాను. ఇది 1 hour నుంచి ఎంత టైం అయినా మనం నానబెట్టుకోవచ్చు. మినిమం 2 hours, మ్యాక్స్ అండ్ మినిమం 2 hours వరకు మనం నానబెట్టుకోవచ్చు. అలా నానబెట్టిన శనగపప్పుని నేను మిక్సీకి వేసి దాన్ని ముద్దగా చేయబోతున్నాను. ఆ ముద్ద కూడా మరీ పేస్ట్లా కాదండి, కొంచెం కచ్చాపిచ్చాగా ఆడాలి. అప్పుడే మనకి గారె తిన్నప్పుడు ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఇది అప్పటికప్పుడు రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. చాలా సింపుల్ రెసిపీనే. బయట అమ్మేవాళ్ళు ఏం టేస్ట్ ఉంటుందో అలానే ఉంటుంది ఇది కూడా. ఇందులో అన్నీ కూడా పేస్ట్లా కాకుండా అన్నీ కచ్చాబిచ్చావే వేస్తూ ఉంటారు. మనం తింటున్నప్పుడు ఆ పంచ్ ఉంటుంది కదా, కొరుకుతుంటే ఆహా, ఆ టేస్టే వేరండి బాబు వర్షాలు పడినప్పుడు. సో అందుకే నాకు ఇది చేయాలనిపించింది. ఇందులో కొన్ని మా అత్తగారు చెప్పిన కూడా నేను వేశాను, అందుకే చాలా బాగా వస్తుంది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. సో ఇప్పుడు దీనికి కావాల్సినవి, నేను 1 గ్లాస్ శనగపప్పుకి 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 1 రెబ్బ కరివేపాకు, కొంచెం కొత్తిమీర, తగినంత కారం, తగినంత ఉప్పు, గరం మసాలా, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ నాకు క్రష్డ్ దొరుకుతుందండి, అంటే ముక్కలు ముక్కలుగా ఉన్నది దొరికింది, అందుకే నేను ఇది డైరెక్ట్గా వేశాను. లేకపోతే కనుక మనం పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి కలిపి మిక్సీ ఆడాలి. ఆ మిక్సీలోని కొంచెం దాల్చిన చెక్క, యాలకులు, లవంగా కూడా వేయాలి. సో నేను అవన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకున్నాను. మొత్తం అంతా మిక్స్ చేయడానికి రెడీ చేసుకొని పెట్టుకున్నాను. చాలామంది ముద్దగా ఆడేస్తారు. ఆ ముద్దగా అనేది ఉండకూడదు. అల్లం వెల్లుల్లి కానీ పచ్చిమిర్చి కానీ ఏదైనా కచ్చాబిచ్చానే ఆడాలి. నాకు ఇక్కడ డైరెక్ట్ ఎంటీఆర్ గరం మసాలా దొరికింది కాబట్టి నేను అది వేసుకున్నాను. ఎంటీఆర్ గరం మసాలా వాడండి. అది లేని పక్షంలో మాత్రం మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడేటప్పుడే అందులోనే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకొని చేసుకోవచ్చు. 1 గ్లాస్కి ఒక 2 వేసుకుంటే సరిపోతాయండి. సో నా మిశ్రమం ఇప్పుడు రెడీ అయిపోయింది. కంప్లీట్గా అంతా కూడా మిక్స్ చేస్తాను. ఉప్పు అది కరెక్ట్గా చూసుకోండి, ఎందుకంటే వేగాక మళ్ళీ కొంచెం తగ్గుతుంది. చిన్నది కొంచెం ఎక్కువనే వేయండి. ఇలాగ గారి మనం చేత్తోనైనా రౌండ్గా చేసి మెదపచ్చు, లేదు అని అంటే మనం చిల్లిగారెలు వేసుకున్నట్టు కవర్ మీద కూడా వేసి చేయొచ్చు. ఇది కొంచెం చుట్టూరా బాగా ప్రెస్ చేయాలండి, లేకపోతే ఇది నూనెలో వేసినప్పుడు ముక్కలు ముక్కలుగా విడిపోద్ది. నూనె కూడా బాగా కాగాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, మరీ హై ఫ్లేమ్లో పెడితే మనకి లోపల ముద్ద అనేది ఉడకదనమాట. సో నా ఆయిల్ అనేది బాయిల్ అయింది. ఇప్పుడు మనం వడలు వేసుకుందాం. ఆయిల్ని నేను ఇండక్షన్ స్టవ్ కదండి, మళ్ళీ చెప్తున్నాను, ప్రీ హీట్ చేసుకున్నాను నేను ముందుగానే. లేకపోతే నేను ఇదంతా కలిపేటప్పుడే ఆన్ చేసుకున్నాను స్టవ్. నాకు చాలా టైం పడుతుంది హీట్ ఎక్కడానికి. అది నా ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం వడలు వేసుకుందాం. అదిగో చూసారా చేత్తో ఎలా మెదుపుతున్నానో. చుట్టూరా బాగా చేసుకోవాలండి. పప్పు ఒకటి అంతా విడిందంటే ముక్కలు ముక్కలు అయిపోయి ఆయిల్ అంతా కూడా అది స్ప్రెడ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకా ఆయిల్ దేనికి యూజ్ చేయడం కావదు. ఇక్కడ నేను ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇది బ్రాండ్ ప్రమోషన్ అని కాదు, కానీ ఈ ఆయిల్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. ఫ్రైస్ చేసినప్పుడు పూరి కానీ ఏదైనా సరే ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేయవు. నాకు ఎందుకు ఈ ఆయిల్ ఎక్కువగా నచ్చుతుంది. అదిగోండి నా వడలు చూసారా వేగాయి. ఇలాగా గోల్డెన్ కలర్లోకి రావాలండి బాగాను, మరీ మాడిచ్చొద్దు. ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తే మనకి క్రిస్పీగా వేడివేడిగా మన గారెలు రెడీ అయిపోతాయి. నా వడలు అయితే రెడీ అయిపోయి ఈ క్లైమేట్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. వీళ్ళు కూడా వేరు వేరు ఛాయ్ పెట్టుకొని ఛాయ్తో పాటు ఈ మసాలా వడని ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు చెప్పండి. సింపుల్ ఈజీ రెసిపీ అనండి, ఇంట్లో వెంటనే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.